శోభ ఇంటికి వచ్చి గొడవ చేయడంతో శోభకి వార్నింగ్ ఇచ్చిన శృతి. షాక్లో శోభ. ముసుముసులు నవ్వుకుంటున్న బాలు మరియు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇదిగోండి, ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ చెక్ తీసుకుని మీ ఇష్టం వచ్చిన అమౌంట్ రాసుకోండి అని శోభ చెప్పడంతో ఇక బాలుకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఏం చెప్పాలి మీకు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీరు అసలు ఎందుకు వచ్చారు? సుఖంగా అందరం హ్యాపీగా ఉంటే మీకు ఇష్టం ఉండదా? ఏదో తెచ్చి ఇసుక వేస్తారు, బండరాయి వేస్తారు, ఏంటండి ఎక్కడి నుంచి వచ్చిన బాధ మాకిది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏయ్ ఏంటి మధ్యలో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? బాలు, నీకు అర్థం కావట్లేదు. మీరైతే పూలు అమ్ముకుంటారు, లేకపోతే కార్ డ్రైవింగ్ చేసుకుంటారు. మిమ్మల్ని తక్కువ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. కానీ నా కూతురు మా ఆయన పొజిషన్ ఆలోచించి మాట్లాడండి. తను ఎక్కడ ఉండాల్సిన అమ్మాయి ఎక్కడ పని చేస్తుందని ఎవరైనా నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అసలు ఎలాంటి ఇంట్లో ఇచ్చారు అని మమ్మల్నే అంటారు. ఇక అంతకు మించి మేము చెప్పలేను. మీరు మాత్రం ఈ విషయంలో తలదూర్చకండి. ఏవండి మీరే చెప్పండి ప్రభావతి గారు అని చెప్పేసి ఇక శోభ అంటుంటే అప్పుడే ఇక శృతి వస్తుంది. ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను అని శృతి వస్తుంది. ఏంటే నీకు అసలు మాట్లాడడం కూడా రావట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ అమ్మకి సపోర్ట్గా నించోవడం మానేసి మీ అత్తగారికి సపోర్ట్గా నించుంటావేంటి అని శోభ అడుగుతుంది. అంటే ఏంటమ్మా, నేను ఎవ్వరికి ఏమీ సపోర్ట్గా నించోవడం లేదు, నాకు నేను సపోర్ట్గా నించుంటున్నాను. నా తరపున నేను మాట్లాడుకోవడం కూడా నీకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే నీ తప్పమ్మా అది. నేను రవి కోసమే రెస్టారెంట్కి వెళ్తున్నాను. రవి నాకు ఇష్టం, రవితో టైం స్పెండ్ చేయాలని అనిపించి అక్కడ జాయిన్ అయ్యాను. అయినా రవి నాకు పొద్దునుంచి సాయంత్రం దాకా 2 గంటలు మాత్రమే కనిపిస్తాడు. కానీ ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేయడం వల్ల నాకు 5 గంటలు 6 గంటలు కనిపిస్తాడు. మేమిద్దరం క్లోజ్గా మాట్లాడుకోవడం, హ్యాపీగా డిషెస్ అందరికీ ఆర్డర్ ఇవ్వడం, ఇదంతా బాగుందమ్మా నాకు. నీకేంటి, నా లైఫ్ని నాకు నచ్చినట్టు నువ్వు బతకనివ్వవా? ఈ ఇంట్లో అయితే నేను ఏ డిసిజన్ చెప్పినా ఎవరూ కాదన్నారు, హ్యాపీగా అందరూ ఒప్పుకుంటారు. చూడు, నేను రెస్టారెంట్కి వెళ్తానంటే ఎవరు ఏమీ మాట్లాడలేదు, రవి కూడా మాట్లాడలేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పారు. కానీ అదే మీ దగ్గర ఉంటే అన్నీ మీకు ఇష్టం వచ్చినట్టే చేయాలి కదా అని శృతి అంటుంటే, అవునే వాళ్ళకి ఇష్టమే, ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావు కదా, ఆ డబ్బులు తినేద్దామని వాళ్ళ ఇష్టం అది. నాకు నువ్వు డబ్బులు సంపాదించడం మాకేం అవసరం లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళనిచ్చే వాళ్ళం కాదు మేము అని ఇక శోభ అంటుంటే, అమ్మ జస్ట్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? అసలు ఎలా మాట్లాడాలో కూడా నీకు అర్థం కావట్లేదా? ఛీ, నీకు చెప్పడం కూడా వేస్టే. ఫోన్లే, పాపం అమ్మ కదా అర్థం చేసుకుంటావని ఎక్స్ప్లెయిన్ చేద్దామని వస్తే కనీసం ఒక్క మాట కూడా వినడం లేదు నువ్వు. చిచ్చి, నీతో అసలు నేను మాట్లాడ బుద్ధి కూడా కావట్లేదు నాకు అసలు అమ్మ అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, చాలేవే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బాగానే మాట్లాడుతున్నావు. అమ్మా నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ నన్ను ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా అడగలేదు నన్ను. కానీ మీరు మాత్రమే వాళ్ళు తినేశారు అంటున్నారు. మా డబ్బులు మా దగ్గర సేఫ్గా ఉన్నాయి, మమ్మల్ని ఎవ్వరు అడగరు, మేము ఎవరికి ఇవ్వం కూడా. అయినా నా ఫ్యామిలీలో ఏది జరిగితే నీకు ఎందుకమ్మా? మా అత్తవారి ఇంట్లో నేను 1 లక్షలే ఇస్తాను, 2 లక్షలే ఇస్తాను, అది నీకు అనవసరం. నీ దగ్గర అడిగి నేను తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం లేదు కదా. నువ్వు ప్రతిసారి మా ఫ్యామిలీ విషయాలు తలదోర్చకు, అర్థమైందా? పెళ్ళి అయిపోయాక నా ఇష్టం, నేను ఎలా ఉంటే నీకెందుకు? నా రవి కోసం నేను బతుకుతాను అంతే. ఇంకొకసారి కానీ నువ్వు ఇలాగా ప్రతిదానికి అడ్డం పెట్టుకుని బ్లాంక్ చెక్లు వేసుకుని మా ఇంటికి వచ్చావంటే మాత్రం నేను చాలా చిరాకు వస్తుంది. ఇంకోసారి మీ ఇంటికి కాదు కదా, నీ ముఖం కూడా చూడనమ్మా నేను అని చెప్పేసి ఇక శృతి అయితే ముఖం మీద చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. కూతురే చెప్పింది, ఇప్పుడు దాకా వచ్చి అందరి మీద అరిచారు, ఇప్పుడు ఏంటో పరిస్థితి, ముఖం తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో అని ఇక బాలు అంటుంటే శోభ చాలా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏవండి ఏంటండి ఆ మాటలు? ఆవిడ మాట్లాడేమన్నా బాగున్నాయా? మా అమ్మని నాన్నని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకుంటానా అని బాలు అంటుంటే, సర్లేండి ఊరుకోకండి, అలాగే రెచ్చగొట్టండి అందరి నోట్లో ఉండండి అని ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా అని బాలు అయితే ఇక మీనా వెనకతలే వెళ్తాడు. అది చూసి ఇక సత్యం అయితే నవ్వుకుంటాడు. నా కోడళ్ళు ఉన్నారే, చక్కగా అత్తవారింటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. నిజంగా ఇలాంటి కోడలు దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని శృతిని చూసి ఇక సత్యం మురిసిపోతుంటే, కోడలంటే శృతి ఒక్కతే కాదండి, ఇదిగో రోహిణి కూడా మనతో ఎంత బాగుంటుంది. నేను మొన్న ఎన్నిసార్లు ఏం తిట్టినా, మనోజ్ గారు ఏం చేసినా, మనోజ్ గారు ఎన్నిసార్లు దొంగతనం చేసి దొరికిపోయినా రోహిణి ఎప్పుడు మనోజ్ని వదిలేసి వెళ్ళిపోలేదు. చూసారా, ఇది ప్రేమ అంటే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నేను చెప్పింది 3 కోడళ్ళ గురించి చెప్తున్నాను, నువ్వు మాత్రం 2 కోడల్ని మాత్రమే పొగుడుతావు. మీనా ఏమీ తక్కువ కాదు. మీనా బాలుకి కారు కొనిచ్చింది, అలాగే
బాలు ఎంత కోపంగా ఉన్నా మీనా అని సర్దుకుపోయి బాలుతోటి కాపురం చేస్తుంది. ఇప్పుడు బాలు అలా నీట్గా మారాడంటే కారణం మీనానే. అది నువ్వు ఎప్పటికీ ఒప్పుకోలేవులే, కానీ నీ పొట్టలో అది జీర్ణం కూడా అవ్వదులే. నా ముగ్గురు కొడళ్ళు బంగారం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యమైతే. దీంట్లో ఏముంది, ఒక్క రూపాయి కూడా దీని దగ్గర లేదు, ఇదేం చేస్తుంది నా బొందా అని చెప్పేసి ఇక ప్రభావతి మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంకో పక్క అరుణ్ మరియు సుమతి ఇద్దరు గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఇక సుమతి మరియు అరుణ్ ఇద్దరు గుడికి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటారు. అక్కడే ఇక సుమతి అయితే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని చూస్తుంది. అదే విద్యని అక్కడ నిలబడ్డం చూస్తుంది. అమ్మో తినేంటి ఇక్కడుంది, నేను కానీ తనతో వచ్చానని తెలిస్తే ఖచ్చితంగా అక్కకి చెప్పేస్తుంది. రోహిణికి చెప్తే రోహిణి వెళ్ళి అక్కకి చెప్తుంది. అప్పుడు ఇల్లంతా తెలిసిపోతుంది. ఇంకా నేను తన లవ్ యాక్సెప్టే చేయలేదు, కానీ మళ్ళీ అందరికీ చెప్పేస్తారు. ఎందుకు వచ్చింది అనిక సుమతి అయితే ఏమండి ఉండండి ఇప్పుడే వస్తాను, బయట కవర్ మర్చిపోయాను వస్తాను ఉండండి అనిక సుమతి అయితే అరుణ్కి చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. అరుణ్ అయితే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క విద్య కూడా దేవుడికి దండం పెట్టుకుని ఆ పక్క నుంచి అలా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడే మురళి అయితే ఇప్పుడైనా మీ లవ్లో నేను పాస్ అయ్యానా, నన్ను ప్రేమిస్తారా అని మురళి అయితే ఇక విద్య చుట్టూ తిరుగుతుంటే చూద్దాంలే, ముందు ఉండు, నా వెనకదలకి రాకు, అందరూ చూస్తారు అని విద్య కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటో వెనకాల పడితే వెనకాల పడ్డారు అంటాడు, పడకపోతేనేమో పడట్లేదంటారు, ఏంటో ఈ ఆడవాళ్ళు అని మురళి మనసులో అనుకుని పక్కకైతే వెళ్తాడు. ఇక అప్పుడే మురళి అయితే అరుణ్ని చూస్తాడు. సార్ మీరా, బాగున్నారా? నువ్వు? నేను సార్, మొన్న ఇలా జరిగింది కదా కనబడ్డాను, నేను గుర్తుపట్టారా? మురళి బాగున్నావా అని ఇక అరుణ్ మరియు మురళి అయితే కాసేపు మాట్లాడుకుంటారు. ఇక మాట్లాడుకుని సరే సార్ మళ్ళీ వస్తాను నేను అని మురళి ఆ పక్క నుంచి వెళ్ళిపోతే ఇక అరుణ్ అయితే లైన్లో నించుని ఉంటాడు. అప్పుడే సుమతికి లోపలికి వచ్చి అరుణ్ దగ్గర నించుని ఇక సుమతి అరుణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మరి నా లవ్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? యాక్సెప్ట్ చేసినట్టేనా అంటే కొన్ని రోజులు మీతో పాటు ఉండి మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని అప్పుడు దాన్ని బట్టి పెళ్లి చేసుకుంటాను, ముందుగా కంగారు పడి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని సుమతి చెప్పగానే ఓకే, నాతో ట్రావెల్ చేస్తే మీకే నా మీద ఇంకా ఇష్టం పెరుగుతుందిలేండి, నా సిన్సియారిటీ నా డ్యూటీని చూసి మీరు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తారు అని అరుణ్ అంటుంటే అబ్బబ్బో మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా, అంత ముచ్చట పడిపోకండి, నేను చాలా టఫ్ అమ్మాయిని, చూద్దాం మీరు ఎంతవరకు ప్రేమించగలుగుతారో, మీరు ఎలా చూసుకుంటారో ఒక ఆడదాన్ని అన్నీ గమనించి దాన్ని బట్టి మేము లవ్ని యాక్సెప్ట్ చేస్తాను, అప్పటిదాకా యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు అని ఇక సుమతి చెప్తుంటే సరే మీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను అని చెప్పేసి ఇక అరుణ్ అయితే అలా కూర్చుని ఉంటారు ఇక గుళ్ళో. అప్పుడే ఇక గుడికి అయితే మీనా వస్తుంది. మీనా లోపలికి వచ్చి అమ్మా సుమతి ఇది ఎక్కడుంది అని ఇక మీనా అడిగేసరికి లోపల ఉందే, గుడిలోకి వెళ్ళినట్టు చూడు లోపలికి వెళ్ళి అని ఇక పార్వతమ్మ చెప్తుంటే సరేనమ్మా అని ఇక లోపలికి వెళ్తుంది మీనా అయితే. ఇక అక్కడే సుమతిని అరుణ్ని ఇద్దరిని కలిపి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది మీనా. మీకు పరిచయం చేయడం మర్చిపోయాను కదా, తిను మా అక్క తినే ట్రాఫిక్ పోలీస్ అరుణ్ గారు అని ఇక సుమతి పరిచయం చేయగానే ఓహో ఈయనెందుకు తెలియదు నాకు, ఈయన తెలుసులే అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఏంటి నీకు తెలుసా? అవును నాకు కూడా తెలుసు, ఈవిడ తెలుసు నాకు, మీనా గారే కదా అని ఇక అరుణ్ అంటుంటే అవును మీనానే. ఓహో మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా, ఎలా అక్క ఎలా పరిచయం అయ్యారు, మరి నాకు చెప్పలేదే మీ ఇద్దరు అని సుమతి అడగగానే ఇది మంచి పరిచయం కాదులే, గొడవలయ్యే పరిచయం, కానీ సరే నేను వెళ్తున్నాను అని అరుణ్ వెళ్ళిపోతాడు. సరే వెళ్ళండి అని ఇక సుమతి అంటుంది. ఏంటి తనకి నీతో పరిచయం, ఏంటి తన ఏం మాట్లాడుతున్నాడు నీతోటి అనిక మీనా అడుగుతుంటే ఏం లేదక్క, మొన్న వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పాను కదా, తను తినే వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా 2 రోజులు చూసుకున్నానని నాతో బాగా మాట్లాడుతున్నారు అంతే అక్క అని చెప్పేసి ఇక సుమతి చెప్పగానే అవునా అంతేనా ఇంకేం లేదా, మీ ఇద్దరిని అలా దగ్గర చూసి నాకేదో డౌట్ కొట్టింది, నువ్వు తను ఏమన్నా ప్రేమించుకుంటున్నారేమో అని డౌట్ కొట్టింది అని ఇక మీనా అంటుంటే అమ్మో అక్క పసిగట్టేసేలా ఉంది, టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకున్న సుమతి అయితే ఇక మీనాని పక్కకి తీసుకువెళ్ళిపోతుంది. ఏంటక్క నువ్వు అన్ని డౌట్లే నీకు, ఆయన మొన్న వాళ్ళ అమ్మగారికి చాలా సాయం చేశాను, ఇంటికి వెళ్ళి పూలు కూడా ఇచ్చాను, అందుకని కృతజ్ఞతగా ఆయన నాతో మాట్లాడుతున్నారు, దానికి ఎందుకక్క ఇంతలాగా అనుకుంటావు, నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే అని సుమతి చెప్పడంతో ఫ్రెండ్సే కదా, మీ బావగానే తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, అవును బావకు తెలిస్తే అంటున్నావు, అసలు ఏమైందక్క, అది కాదేం ఈయనతోనే మా ఆయన గొడవ పడుతున్నారు, రోజు ఏదో ఒక గొడవ తీసుకొస్తూనే ఉంటున్నారు ఇంటికి, ఈ పోలీస్ ఆఫీసర్కి ఈయనకి అస్సలు పడడం లేదు, నువ్వు ఆయన ఇంకా ప్రేమించుకున్నారేమో అని హడలి చచ్చాను, లేకపోతే మళ్ళీ రోజు ఈయన మొక్కలు చూసుకోవాలి కదా, అందుకని భయం వేసింది అనిక మీనా చెప్పడంతో అబ్బా
అయినట్టే, ఇక మా ఇద్దరి పెళ్లి మా బావ సచ్చినా చేయడు అనేక సుమతి మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.